వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి మరో సంచలనానికి తెరదీపోతున్నట్టు కనిపిస్తోంది. అయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు త్వరలో ఉండబోతున్నాయని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎంటైర్ వ్యవస్థనే రద్దు చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. త్వరలోనే జరగబోయే క్యాబినెట్లో ఆ దిశగా చర్చలు జరిపి డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? ఎందుకు ఆ వ్యవస్థలను రద్దు చేస్తున్నారు? లేదంటే భయపడుతున్నారా ఎన్నికలకి? లేదంటే కనుక వ్యూహం ఏమై ఉండొచ్చు? ఎందుకు రేవంత్ రెడ్డి ఆ వ్యవస్థను రద్దు దిశగా అడుగులు వేస్తారు? మాట్లాడతాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల రోజు మాట్లాడాం. ఏదైతే అధికార పార్టీకి ఫేవర్గా ఉంటుంది అనుకున్నామో కొంత అన్ని అంగబలం అర్థబలం ఉపయోగించి కొంత ఫేవర్గానే రాబట్టుకున్నారు. కానీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ వ్యవస్థలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఎందుకు? దీని వెనకాల రాజకీయ వ్యూహం అనుకోవాలా, లేకుంటే ఎన్నికల భయం అనుకోవాలా, ఏమనుకోవాలి? తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కొంత దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీలో పట్టు సంపాదించారు. ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అధిష్టానంలో కావచ్చు. దానికి అనుకూలంగా ఈ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లో 67%, మున్సిపల్ ఎలక్షన్లో 80% సీట్లు గెలవటం అనేది కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. కాబట్టి మీరు అడిగిన క్వశ్చను, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్కి రేవంత్ రెడ్డి సర్కార్ భయపడుతుంది అని నేను అనుకోను. అది వ్యూహంలో భాగం అయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రధానంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కాల పరిమితి అయిపోయి కూడా 2 సంవత్సరాలైంది. నంబర్ 1. నంబర్ 2, ఇది నెక్స్ట్ మార్చిలో కండక్ట్ చేయకపోతే 15th కమిషన్, ఫైనాన్షియల్ కమిషన్ నుంచి వచ్చే నిధులు సుమారుగా 500 కోట్లు ఆగిపోయే అవకాశం ఉంది. సో అదొక నష్టం. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఫోర్స్డ్ అనమాట. లేకపోతే నిధులు ఆగిపోతాయి. 3000 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టవలసిన అనివార్య పరిస్థితి. కాబట్టి ఇప్పుడు చర్చ ఏంటంటే, రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో డైరెక్ట్గా ఎంపీటీసీ జడ్పీటీసీ ఇంతకు ముందులాగా పెడదామా, లేదు ఇండైరెక్ట్ ఎలక్షన్ పెడితే ఎలా ఉంటుంది అని ఒక చర్చకి తెరలేపారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా. జడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అదే అడగబోతున్నా. ఆయన మొదటి ప్రస్థానం అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా. ఆయనగా చాలా మంది మంత్రులైనా, లేదంటే ముఖ్యమంత్రులైనా, లేదు అంటే చాలా మంది టాప్ మోస్ట్ లీడర్స్ అంతా ప్రస్థానం మున్సిపాలిటీల నుంచి, జడ్పీ కార్పొరేషన్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. చాలా మంది ప్రముఖులంతా కూడా. ఇంకొక అంశం చూసినట్టయితే, మనం రాష్ట్రంలో చాలా మంది రాజకీయ నిరుద్యోగులు అవుతారు ఈ 2 గనక లేకపోతే. ఎందుకంటే ఇప్పుడు జడ్పీటీసీ తీసుకున్నట్టయితే సుమారుగా 573 స్థానాలు ఉన్నాయి. అదే ఎంపీటీసీ తీసుకున్నట్టయితే 5770, జిల్లా పరిషత్తులు 31, మండలాలు 566. సో ఇంత పెద్ద ఎత్తున సుమారుగా 7000 మందికి రాజకీయంగా ఒక ఉపాధి దొరుకుతుంది. ఇది వేరే రకంగా ఇండైరెక్ట్గా పెట్టడం అంటే రేవంత్ రెడ్డి గారి ప్లానింగ్ ఏంటంటే, ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఎంపీపీలను ఎన్నుకుంటారు, ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్స్ని ఎన్నుకుంటారు. ఈ విధమైన ప్రొసీజర్స్ చేస్తే వచ్చే లాభం ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, సర్పంచుల పవర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఎట్లా? సర్పంచులు ఎన్నుకుంటారు కదా ఎంపీపీని. సో దానివల్ల ఒకటి డిసడ్వాంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి చూసినట్టయితే, ఈ రాజకీయ నిరుద్యోగులు ఎక్కువైపోవటం వల్ల ఈ క్యాడర్ కొంత నిరుత్సాహానికి లోనయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి రాజకీయంగా వాళ్ళ కార్యకర్తలను అది పదవి లేకుండా చేయటం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆయన ఏంటంటే, ఇందులో ఇంకొక అంశం ఉంది సెన్సిటివ్. ఒకవేళ ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టవలసి వస్తే కొన్ని లీగల్ ఛాలెంజెస్ ఉన్నాయి. నంబర్ 1. నంబర్ 2, సెంట్రల్ అప్రూవల్ కూడా కావాలి. ఇది ఈయనంతటిని డిసైడ్ చేసి క్లియర్ చేయడానికి లేదు. నంబర్ 3, రాజ్యాంగబద్ధంగా కొన్ని క్లియరెన్సెస్ కావాలి. లీగల్ యాంగిల్ ఒకటి ఉంది, సెంట్రల్ అప్రూవల్ ఒకటి ఉంది. నంబర్ 3, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్రామిస్ ఏదైతే ఉందో రిజర్వేషన్ 42%, సో దాని మీద లీగల్ గా ఇంకా క్లారిటీ లేదు. సో పార్టీ పరంగా అందుకని ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి దాటవేసే ధోరణి ఏమన్నా అవలంబిస్తున్నారా? అంటే ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ఈ 3గా డివైడ్ చేయటం కార్పొరేషన్ ని, తద్వారా ఎలక్షన్ ఇది పోస్ట్ పోన్ చేసే వ్యూహం మాత్రమే. ఎందుకంటే సెన్సెస్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ డివిజన్ ఇప్పుడు చేయడానికి వీల్లేదు ఆఫ్టర్ 31st December 2025 తర్వాత. అది కూడా చేసేసారు. అది వైలేషన్, చట్ట విరుద్ధం. మనం గతంలో మాట్లాడుకున్నాం అది కోర్టుకి వెళ్తారని. కోర్టుకి వెళ్ళారు మనం చెప్పినట్టుగానే. సో ఈ విధమైన న్యాయపరమైన సమస్యలు కూడా అధిగమించవలసిన అవసరం ఉంది. నాట్ సో ఈజీ.
అయినప్పటికీ ఈయన ఒక చర్చ లేపారు. అంటే వాళ్ళ శ్రేణుల్లో పార్టీల్లోనూ ఏదేమైనా 23వ తారీఖు ఫిబ్రవరిలో క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి అందులో ఒక ప్రధానమైన చర్చగా దీన్ని తీసుకొచ్చి వాళ్ళ శ్రేణుల్లో లేకపోతే ఆ పదవులు ఆశించే వాళ్ళల్లో ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసి దానివల్ల ఏదన్నా ఇంకో రకమైన వ్యూహాత్మకంగా లబ్ధి పొందేటట్టుగా ఏమన్నా ఎత్తుగడ అయ్యి. కానీ మీరంటున్నారు నిరుద్యోగం రాజకీయంగా పెరుగుతుంది. Yes. చాలా మంది ఇవాళ మా పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఏదో ఒకటి అవకాశాలు వస్తాయి అని Accommodate చేయాలి ఎదురు కదా. చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు కానీ లేకుంటే పార్టీ అధినేతలు కానీ ఎట్లా అవకాశాలు సృష్టించాలి అనే యాంగిల్లో ఆలోచిస్తుంటారు. కానీ ఈయనేమో అవకాశాలు సృష్టించకుండా మానేసి ఉన్న అవకాశాలని కొంత గండి కొట్టే పరిస్థితి ఏ కనిపించట్లేదు. పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడ ఎవరున్నా కూడా ప్రధానంగా ఆ పార్టీ శ్రేణులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. Yes. రాజకీయ నిరుద్యోగం లేకుండా చేయాలి. దానివల్లే పార్టీ స్ట్రెంగ్తన్ అవుతుంది. అది జనరల్ ఫిలాసఫీ. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరి ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేది చర్చకి తెరలేపారు అంటే అందులో ఖచ్చితంగా వ్యూహం ఉండి ఉండవచ్చు. కానీ అది ఇంకొక రకంగా ఏదో భయపడి అని మాత్రం నేను అనుకోవట్లేదు. భయం లేకపోయినా గతంలో కేసీఆర్ గారు కానీ లేదంటే అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి ఆలోచనలు చేసి విరమించుకున్నారనేది కూడా మనకు తెలుస్తాం. ఎందుకంటే పార్టీ శ్రేణులకి డ్యామేజ్ జరుగుతుంది. దానివల్ల పార్టీ మీద ఇంపాక్ట్ పడుతుంది. దానివల్ల ప్రజల్లో వ్యతిరేకతని కూడగట్టుకునే పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే నేనేమంటానంటే ఇప్పటి వరకు ఇది డిస్కషన్కి వచ్చినప్పటికీ ఈ మీటింగ్లో చివరికి దీన్ని యథావిధిగా ప్రొసీడ్ అవుతారు అన్న అభిప్రాయం నాకుంది. ఇదంతా ఓన్లీ ఒక డిస్కషన్ కి తెరలేపారు. ఎందుకు ఆ గాసిప్ క్రియేట్ చేసి చర్చకు వచ్చి పెద్ద ఎత్తున దుమారం రేపి ఏంటి లబ్ధి ఏంటి? దుమారం అంటే వ్యూహం ఎలా ఉంటది అంటే కొంత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఇష్యూ క్రియేట్ చేసి ఇష్యూ సాల్వ్ చేయాలి. ఇదొక కొత్త ఎత్తుగడ, ఇదొక కొత్త వ్యూహం. దానివల్ల ఏదో చేసినట్టుగా వాళ్ళకి ఏదో నేను మళ్ళీ ఒప్పించాను, ఈ డెసిషన్ మార్చుకున్నాను, ఈ విధమైన వ్యూహం ఉండి ఉండొచ్చు రాజకీయంగా అని నాకు అనిపిస్తా ఉంది. అయినప్పటికీ ఇందులో రేవంత్ రెడ్డి గారు అనుకున్నంత ఈజీ కాదు. అది సెంట్రల్ అప్రూవల్ కావాలా, లీగల్ ఛాలెంజెస్ అధిగమించాలా, ఇది కావడానికి ఎంత టైం పడుతుంది. కానీ ఇప్పుడు మార్చిలోపు ఇది ఫుల్ఫిల్ చేయకపోతే మరి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ ఆగిపోతే రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చెయ్యరు. కానీ ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా జిహెచ్ఎంసీ ఎన్నికలు తీసుకుంటే దాన్ని వాయిదా కింద వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీలది అదే అగమ్య గోచరం డైలమాలో ఉన్నటువంటి నేపథ్యం. అంతకు ముందు కూడా 42% బీసీ రిజర్వేషన్ అంశం కూడా తెలుసు, లీగల్ గా చిక్కులు వస్తాయని తెలుసు, అది సాధ్య పడదని కూడా తెలుసు. కానీ అవతల పార్టీని ట్రాప్ లో లాగేందుకు, వాళ్ళని ఇరకాటంలో పెట్టేందుకు ఈయన ఇరకాటంలో పడిన సందర్భం కదా. అంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూసినట్టయితే ప్రతి అంశం మీద ఏదో ఒకటి తెలిసి కూడా లీగల్ ఇబ్బందులు ఉన్నాయని తెలిసి, మీరు ప్రస్తావించినట్టు రిజర్వేషన్ అంశంలో కూడా తెలియక కాదు, తెలిసే లోకల్ బాడీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ, మూసీ విషయంలోనూ అన్నిట్లో కూడా కొద్దిగా తెలిసి జనంలో టెన్షన్ పెట్టి కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి తర్వాత మళ్ళీ ఏదో సాల్వ్ చేసినట్టుగా ఒక సృష్టిస్తున్నారో అని మనకి అనిపిస్తూ ఉంది. పరిస్థితి రేవంత్ రెడ్డి గారి వ్యూహం మనకి ఏదో రాజకీయమైన వ్యూహం తప్ప వేరేం కాదు. అల్టిమేట్గా చివరి ఆఖరికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ యథావిధిగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకొక రకంగా జరిగితే నష్టం జరిగే అవకాశం ఉంది పార్టీకి. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, మిగతా వాళ్ళకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ సహజంగా సార్ మీరు అన్నట్టుగా నిరుద్యోగం పెరిగితే వాళ్ళ ఊరికి ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే దానికే గొప్పగా ఫీల్ అవుతారు. ఎస్, ఆ ఎంపీటీసీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని మాకు అధికారంలోకి రావాలి, లేకుంటే మేము గెలవాలి, దానికోసం ఆశలు పెట్టుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ. ఇంకొక విషయం గమనించినట్టయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా విభజించడం వలన ఆ పార్టీ శ్రేణులు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మంది నిరుత్సాహానికి లోనయ్యారు. అది కూడా ఉంది, ప్రస్తుతం రియాలిటీ ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఉంది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ విషయంలో మళ్ళీ అటువంటి పని చెయ్యరు, ఇండైరెక్ట్ ఎలక్షన్ దాకా వెళ్ళరు అని నేను అనుకుంటున్నాను. అంటే టెక్నికల్గా చూసినా, లాజికల్గా చూసినా, లీగల్గా చూసినా కూడా అది ఆ విధమైన పని చెయ్యరు. కానీ కాదు సార్, ఇక్కడ పార్టీలో కూడా ఇప్పటిదాకా ఎక్కడ చర్చ జరిపినట్టు సందర్భాలు లేవు ఈ వ్యవస్థ రద్దుకు సంబంధించి కానీ, లేకుంటే చేస్తే ఎట్లా ఉంటుంది కానీ. అంటే కన్సల్టేషన్స్ ఎక్కడ జరగల పొలిటికల్ గా కూడా. అంటే రేవంత్ రెడ్డి గారు ఏ విషయంలో కూడా ఈ కన్సల్టెన్స్ అనేది లేదు. ఆయన అనిపించింది ఆయన ఇంప్లిమెంట్ చేయటమే తప్ప ఈ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడం, ఆయా స్టేక్ హోల్డర్స్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం, దాని మీద కొద్దిగా డిస్కషన్ జరగటం, ప్రజా అభిప్రాయాన్ని తీసుకోవడం, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడం లాంటివి చాలా సందర్భాల్లో జరగటం లేదు. దానివల్లే చిన్నదిగా పోయేదాన్ని పెద్ద ఇష్యూ అవుతుంది ప్రతిదీ కూడా. దాని నుంచి కొంత బయట పడాలి, బహుశా
బయటపడతాడని మనం కానీ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ మండలిని రద్దు చేసే దిశగా ఆయన అడుగులు వేశారు. కానీ అది ఆయన వల్ల అవల రాజ్యాంగ బద్ధంగా కానీ లేకుంటే లీగల్గా కానీ అనేక ఇష్యూస్ వచ్చి ఇప్పటికి కూడా మండలి నడుస్తోంది. ఆ రోజు పెద్ద ఎత్తున తీర్మానం చేశారు అసెంబ్లీలో, కానీ ఎక్కడ ముందుకు సాగినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఇటువంటి ఉంటుందా? డెసిషన్స్ మండలి రద్దు విషయం కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీ రాజ్యాంగబద్ధమైన ఇటువంటి నిర్ణయాలు మార్పులు చేయాలి అంటే అది చిన్న విషయం కాదు. నంబర్ 1, వెంటనే ఇన్స్టెంట్గా వీళ్ళు జీవో రిలీజ్ చేస్తే జరిగే అంశం కాదు. ఈ అడిల్స్ అన్ని అధిగమించాలంటే ఇట్స్ ఏ ప్రొలాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్. దానివల్ల అడ్వాంటేజ్ ఉందా, డిసడ్వాంటేజ్ ఉందా పార్టీకి అని చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్కి ఇలా చేయకపోతే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. అది ఆయనకు తెలియదని నేను అనుకోవట్లా. ఖచ్చితంగా అంటే అటువంటి తెలిసి నష్టం జరుగుతుంది తెలిసి కూడా చేస్తున్నాడు అంటే ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్? చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఒక చర్చకి తావులేపాడు తప్ప ఈయన డెసిషన్ తీసుకుంటాడు, ఎలక్షన్స్ ఇండైరెక్ట్ గా జడ్పీటీసీ, ఎంపీటీసీకి పెడతాడు అని కానీ నేను బయట అనుకో- జరుగుతున్న పొలిటికల్ సర్కిల్ చర్చ అదే జరుగుతుంది. చర్చకి తెరలేపాడు. వ్యవస్థ రద్దనే అనేదే జరుగుతోంది ఎక్కువ లేదు, శాతం. చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు సెంట్రల్ అప్రూవల్ అవుతుందా లేదా, ఒకవేళ అయితే ఎంతకాలం అవుతుంది, నంబర్ 1. నంబర్ 2, లీగల్ ఇబ్బందులు ఉన్నాయి. నంబర్ 3, ఇది డిలే అయిందంటే రావాల్సిన ఫండ్స్ రాకపోతే స్టేట్కి నష్టం జరిగే అవకాశం ఉంది కదా. అంటే కాదు, ఇక్కడ ఆయన ప్రతి అంశం తీసుకుంటే సెంటర్ చేతిలో బీజేపీ గోల్ అక్కడ కొట్టేస్తున్నాడు. ఈయన దగ్గర పెట్టుకోవట్లే బాలు, ఈయన తన్నేసి ఇనిషియేట్ చేసి వదిలేస్తున్నాడు. వాళ్ళ మీద అంటే నెట్టుతున్నాడు. ఇది కూడా ఈ మార్పులు చేర్పులు సెంటర్ కి పంపించి అక్కడి నుంచి రాలేదని చెప్పి ఆపుతాడా? అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? ఒకటి, పార్టీ శ్రేణులు పదవులు ఆశించిన వాళ్ళకి నష్టం జరుగుతుంది. రెండోది, స్టేట్ కి రావాల్సిన ఇప్పుడు దీని వల్ల 500 కోట్లు రావాలా, మరి అది కూడా ఆగిపోతే అల్టిమేట్ గా రేవంత్ రెడ్డి సర్కారే బ్లేమ్ అవుతుంది కదా, వేరే వాళ్ళు బ్లేమ్ కారు. సెంటర్ కి పంపించాను, అప్రూవల్ ఇవ్వలేదంటే దానివల్ల అల్టిమేట్ గా నష్టం జరిగేది, ఫండ్స్ ఆగిపోయేది రాష్ట్రానికి. కాబట్టి కానీ ఆయన వ్యూహం అదే కదా. గతంలో 42% రిజర్వేషన్ అంశంలో కూడా నేను కేంద్రానికి పంపించాను, కేంద్రం ఇవ్వట్లేదు బీసీ రిజర్వేషన్. కానీ తర్వాత ఏమైంది పరిస్థితి? వీళ్ళు పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇవ్వవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది కదా. అంటే ఏదో ఒకటి చేయక తప్పదు కదా. ఒట్టిగా సెంటర్ మీద దొబ్బేసి కాలం గడుపుతానంటే సాధ్యం కాదు. దానికోసం ప్రెజర్ పాలిటిక్స్ బిల్డ్ చేసే కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్షలు కూడా చేశారు కదా ఆఖరికి. అవును, అవన్నీ ఏంటంటే జనంలో ఒక ప్రెషర్, టెన్షన్ క్రియేట్ చేయడానికి పనికొస్తాయి తప్ప అల్టిమేట్ గా రేవంత్ రెడ్డి సర్కారే బ్లేమ్ అవుతుంది కదా అటువంటి నిర్ణయాల వల్ల. అంటే అవతల ఇరకాటంలో పెట్టి ఈయన ఇరకాటంలో చిక్కుకుంటాడు. ఎవ్రీ టైం అదే జరుగుతుంది. ప్రతిసారి అదే విధంగా నిర్ణయాలు ఉంటున్నాయి. అంటే దాని నుంచి ఒకటి ఏంటంటే ఈయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి పదవి చేపట్టడం, ఇంతకుముందు మంత్రి పదవి అనుభవం కూడా లేకపోవటం, అయినప్పటికీ గడిచిన 2 సంవత్సరాలుగా పార్టీని ఒక తాటి మీదకి తీసుకురావటంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు, మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్లో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అందులో ఉన్న సీనియర్స్ని బుజ్జగించడమే పెద్ద ఛాలెంజ్. దాన్ని లేదు లోపల ఈ మధ్య కాలంలో బయట పడుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఒక్కరే నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అంశాలు, లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, చాలా ఇష్యూస్ వస్తున్నాయి బయటికి. అవి సహజం. కానీ పెద్ద ఎత్తున పొంగులేటి వర్సెస్ రేవంత్ రెడ్డి ఉంది, కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి ఉంది. అదే ఉన్నాయి, చిన్న ఉన్నాయి. కానీ అంటే అసలు లేకుండా ఉండవు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సహజంగా ఇంకెక్కువ ఉండే కానీ ఈయన కొంతలో కొంత దాన్ని అంటే ప్రతిరోజు రచ్చ ఉండే కానీ మేనేజ్ చేయగలిగాడని అయితే మనం చెప్పవచ్చు. ఆ విషయంలో మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ అది మీరు అన్నట్టుగా ఆయన గతంలో ఎప్పుడు మంత్రిగా చేయలేదు, ముఖ్యమంత్రిగా చేయలేదు, అనుభవం. సో ఇప్పుడు ఈయన తీసుకున్నటువంటి పాలసీ డెసిషన్స్ అనుభవ రాహిత్యానికి పరాకాష్ఠగా మారుతున్నాయి. అనుభవం రాహిత్యం అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారా అని అనుకుందాం, కానీ రాజకీయ నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని అందులో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్పవలసిన ఎక్స్పర్ట్స్ పక్కన ఉంటారు కదా, మరి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? కానీ వీళ్ళు కూడా అసెస్మెంట్ చేయాలి కదా, అసలు ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి. వీళ్ళ అభిప్రాయం ఇలా ఉండవచ్చు, కానీ టెక్నికల్ గా, లీగల్ గా ఈ ఇబ్బందులు ఉన్నాయి అనేది పక్కన ఐఏఎస్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీము సరిగా గైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. అది కూడా జరగట్లేదా అని ఒక్కోసారి డౌట్ వస్తా ఉంది. అంటే జరగట్లేదంటే ఈయన జరగనివ్వకుండా బుల్డోజ్ చేస్తున్నాడు. అయి ఉండొచ్చు. వాళ్ళు చెప్పినప్పటికి కూడా ఏం కాదు చేసేయండి. వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ ఆయన చెప్పాడు చేద్దాం అనుకుంటుండొచ్చు. చాలా సందర్భాల్లో జరిగినాయి. శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళిన విషయం కూడా అదే ఆంధ్రప్రదేశ్లో. లేదా ఈ ఎందుకులే మనకి ఇబ్బంది అని చెప్పి ఆయన బుల్డోజ్ చేస్తున్నాడని బలవంతంగా వీళ్ళు కానిచ్చేస్తున్నారా అని అనిపిస్తూ ఉంది. లేకపోతే అదర్వైజ్ పొలిటీషియన్ తీసుకున్న నిర్ణయాన్ని పక్కనున్న ఎక్స్పర్ట్స్, ఐఏఎస్ లాంటి వాళ్ళు క్లారిఫికేషన్స్ ఇవ్వాలి కదా, గైడ్ చేయాలి ప్రాపర్గా. ఇప్పుడు అది చేయకపోతే వచ్చే మళ్ళీ సమస్య మొదలుకు వస్తుంది. బ్యాక్ టు స్క్వేర్. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి గారి అనుభవ రాహిత్యమే ఖచ్చితంగా పాలసీ డెసిషన్స్ ఉంది. మరోవైపు అనుభవజ్ఞులైనటువంటి ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ లాంటి వాళ్ళు కూడా కొంత
సూచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉంటాయి అనే అంశాలను కూడా కొంత బుల్డోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం, జెడ్పీటీసీ ఎంపీటీసీ వ్యవస్థ రద్దు అనే అంశం కీలకంగా మారుతోంది, స్టేట్లో డిస్కషన్ పాయింట్గా ఉంటుంది. మరి క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చాలా ఉత్కంఠనైతే రేపుతుంది. సో చూద్దాం తెలంగాణలో ఏం జరుగుతుందో. మీరు కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఆ యొక్క వ్యవస్థ రద్దు అవుతే ఎంతమంది నిరుద్యోగులు పెరిగే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వానికైనా, కాంగ్రెస్ పార్టీకైనా ఎటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.